హాయ్ అండి. నేను మీ శ్రావణిని. హాయ్ అండి. ఈ వీడియోలో నేను సింపుల్‌గా సోయా చంక్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే దీనికి ఆల్రెడీ నేనేంటంటే పెరుగులోని వెజిటబుల్స్ కలిపి ఉంచుకున్నాను కదా స్టఫ్. ఆ స్టఫ్ ఏమో శాండ్విచ్ కోసం రెడీ చేసుకుంది. అది కొంచెం మిగిలిందని ఇందులో యూజ్ చేసేస్తున్నాను. అయితే వాటితో పాటు సోయా చంక్స్ కూడా పెరుగులోని కొంతసేపు వాటితో పాటు సోయా చంక్స్ కూడా పెరుగులోని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పోయి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆగనిచ్చాక మనం ఏదైతే పెరుగులో కలుపుకొని ఉంచుకున్న వెజిటబుల్స్ సోయా చంక్స్ ఉన్నాయో అది కూడా వేసి అది కూడా బాగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాక బియ్యం వేసుకోవాలి. అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసి బాగా కలిపిన తర్వాత కారం కూడా వేసుకొని కలుపుకున్నాక గ్లాస్కి 2 గ్లాసులు చెప్పిన నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లంచ్ బాక్స్ లో సర్వ్ చేసుకోవడం. సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ.